మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే మార్గశిర గురువారం. స్త్రీలు సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల 15 నిమిషాల మధ్యలో ఇది వేసి దీపం వెలిగిస్తే చాలు కోట్లు వచ్చి పడతాయి, కష్టాలు పోతాయి, దరిద్రాలు వదిలిపోతాయి, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. హిందూ ధర్మంలో కార్తీక మాసం ఎంత పవిత్రమైనదో ఆ తరువాత వచ్చే మార్గశిర మాసం కూడా అంతే విశేషమైనది. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు మాసానాం మార్గశీర్షోహం అని భగవద్గీతలో స్వయంగా చెప్పాడు. అంటే మాసాలన్నిటిల్లో నేను మార్గశిర మాసాన్ని అని అర్థం. అటువంటి దైవత్వం నిండిన ఈ మాసంలో వచ్చే ప్రతి గురువారాన్ని లక్ష్మీవారం అని పిలుస్తారు. సాధారణంగా గురువారం అంటే సాయిబాబాకో, దత్తాత్రేయుడికో లేదా రాఘవేంద్ర స్వామికో పూజ చేస్తాం. కానీ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు మాత్రం ఆ ధనలక్ష్మీ దేవికి అంకితం. ఈ రోజున మనం చేసే చిన్న పూజ అయినా సరే నేరుగా ఆ అమ్మవారికి చేరుతుంది. అయితే ఈ రోజుల్లో ఉరుకుల పరుగుల జీవితంలో అందరికీ మడిగా ఆచారంగా ఉండి గంటల తరబడి పూజలు చేయటం, నైవేద్యాలు వండటం కుదరకపోవచ్చు. ఆఫీసులకు వెళ్ళేవారు, వ్యాపారాలు చేసేవారు లేదా అనారోగ్యంతో ఉన్నవారు పూజ చేయలేకపోయామే అని బాధపడుతూ ఉంటారు. అటువంటి వారి కోసమే మన శాస్త్రం ఒక అద్భుతమైన సులువైన మార్గాన్ని సూచించింది. మీరు పెద్ద పెద్ద పూజలు చేయకపోయినా పర్వాలేదు, కనీసం రేపు సాయంత్రం వేళ ఇది వేసి దీపాన్ని వెలిగిస్తే చాలు. ఆ మహాలక్ష్మి అమ్మవారు మీ ఇంట తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ముఖ్యంగా రేపు మార్గశిర గురువారం సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల 15 నిమిషాల మధ్యలో ఈ పదార్థాన్ని వేసి దీపారాధన చేయటం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే ఇది సంధ్యా సమయం. ఈ సమయంలోనే లక్ష్మీదేవి ప్రతి ఇంటిని గమనిస్తూ సంచరిస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఏ ఇల్లైతే శుభ్రంగా దీపకాంతులతో కలకలలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి అమ్మవారు ప్రవేశిస్తుంది. కాబట్టి రేపు సాయంత్రం 5 గంటల తర్వాత 7 గంటల 15 నిమిషాల్లోపు మీరు తప్పకుండా ఈ దీపాన్ని వెలిగించండి. ఎందుకంటే ఈ దీపంలో మనం వేసే వస్తువులు చాలా శక్తివంతమైనవి. అవి మన ఇంట్లో ఉన్న దరిద్రాన్ని పారద్రోలి ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తాయి, లక్ష్మీదేవిని మన ఇంట్లోకి తెచ్చి పెడతాయి, ధనాన్ని అట్రాక్ట్ చేస్తాయి. ఇంతకీ ఆ దీపం ఎలా పెట్టాలి, ఆ దీపంలో ఏ వస్తువులు వేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతేకాదు ఈరోజు ఏ రంగు దుస్తులు ధరిస్తే మంచిది, ఏ కూరలు తింటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అనే విషయాలను కూడా వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోనికి వెళ్ళే ముందు కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీ నమో నమః అని ఒక కామెంట్ చేయటం మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వస్తే ఈ మార్గశిర లక్ష్మీ వారం రోజు సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల 15 నిమిషాల మధ్యలో శుచిగా స్నానం చేసుకొని ఈ దీపారాధన చేయండి. పురాణాల ప్రకారం లక్ష్మీదేవి సంపదకు, ఐశ్వర్యానికి, శ్రేయస్సుకు ప్రతీక. ఆమె అనుగ్రహం ఉంటే జీవితంలో ఎలాంటి కష్టాలనైనా సులభంగా అధిగమించవచ్చు. మార్గశిర గురువారం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఈ రోజున అమ్మవారిని పూర్తి భక్తి శ్రద్ధలతో ఆరాధించడం వల్ల ఆమె ప్రసన్నురాలై భక్తుల కష్టాలు, సమస్యలు మరియు దారిద్ర్య బాధలను తొలగిస్తుంది. మార్గశిర గురువారం రోజున లక్ష్మీదేవిని పూజించటం ద్వారా జీవితంలో ఆర్థిక అభివృద్ధి, సమృద్ధి మరియు ఆనందం వెల్లివిరుస్తాయి. వివాహ సంబంధిత సమస్యలు, జ్యోతిష్య సంబంధిత పరిష్కారాలు, కుటుంబ సంఘర్షణలు కూడా ఈరోజు చేసే లక్ష్మీ పూజ వల్ల తొలగిపోతాయి. అయితే అందరూ పూజ చేయలేకపోవచ్చు. అలా పూజలు చేయలేని వారు కనీసం అమ్మవారి ఫోటో ముందు ఒక దీపాన్ని వెలిగించినా చాలు, విశేషమైన ఫలాలు లభిస్తాయి. ఇలా దీపం పెట్టాక ఆ దీపంలో కొన్ని పదార్థాలు వేస్తే ఆ పదార్థాలు మీ జీవితంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులను తొలగించి మీ సుడిని తిప్పి అదృష్టాన్ని మీ తలుపు తట్టేలా చేస్తాయి. మీ తలరాతను మార్చేస్తాయి. ఎందుకంటే ఈ పదార్థాలకు అంతటి శక్తి ఉంది. ఈ పదార్థాలు మన జీవితాన్ని అద్భుతంగా మార్చగలవు, అష్టైశ్వర్యాలను ప్రసాదించగలవు, ధన సమస్యలను తీర్చగలవు. ఏమీ లేదు, ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల 15 నిమిషాల మధ్యలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక దీపాన్ని వెలిగించండి. ఆ దీపంలో స్వచ్ఛమైన ఆవు నెయ్యిని కానీ లేదా నువ్వుల నూనెను కానీ పోయాలి.
లక్ష్మీదేవికి ఆవు నెయ్యి అంటే మహాప్రీతి. అది లేనివారు నువ్వుల నూనె వాడవచ్చు. ఇప్పుడు అసలైన విషయం ఏమిటంటే ఆ నూనెలో మనం 3 వస్తువులను వేయాలి. ఆ వస్తువుల్లో మొదటిది కొన్ని మిరియాలు. అవును, మీరు విన్నది నిజమే. సాధారణంగా మనం వంటల్లో వాడే మిరియాలకు తాంత్రిక శాస్త్రంలో, జ్యోతిష్య శాస్త్రంలో విపరీతమైన శక్తి ఉంది. మిరియాలు అనేవి ఘాటైన స్వభావం కలిగినవి. ఇవి మన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని, అంటే ప్రతికూల శక్తిని, నరు దృష్టిని, మన మీద ఎవరైనా ప్రయోగించిన చెడు ప్రభావాలను లాగేసుకుంటూ ఉంటాయి. నూనెలో ఒక 5 మిరియాలు వేసి దీపం వెలిగించటం వల్ల ఆ దీపం నుండి వచ్చే ఉష్ణం మిరియాల్లోని శక్తిని బయటకు తీసి గాలిలో ఉన్న దోషాలను నివారిస్తుంది. అప్పుల బాధలు, శత్రు బాధలు తొలగిపోవడానికి మిరియాలు అద్భుతంగా పనిచేస్తాయి. ఇక రెండవ వస్తువు చిటికెడు పసుపు. పసుపు అనేది మంగళకరమైనది. ఇది సాక్షాత్తు గౌరీదేవి స్వరూపం మరియు గురుగ్రహానికి ప్రతీక. గురువారం నాడు పసుపును వాడటం వల్ల గురుబలం పెరుగుతుంది. జాతకంలో గురుబలం ఉంటేనే ధనలాభం కలుగుతుంది. దీపంలో చిటికెడు పసుపు వేయటం వల్ల ఆ జ్యోతికి ఒక పవిత్రత వస్తుంది. ఇది ఇంట్లో ఉన్న సూక్ష్మ క్రిములను నాశనం చేయటమే కాకుండా ఆధ్యాత్మికంగా ఒక పాజిటివ్ వైబ్రేషన్ను సృష్టిస్తుంది. పసుపు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ఇది మన కోరికలను నెరవేర్చటంలో సహాయపడుతుంది. ఇక మూడవది మరియు అత్యంత ముఖ్యమైనది చిటికెడు పంచదార. అమ్మవారికి తీపి అంటే చాలా ఇష్టం. పంచదార వేయటం వెనుక 2 బలమైన కారణాలు ఉన్నాయి. ఒకటి, తీపి పదార్థం లక్ష్మీ కటాక్షాన్ని ఆకర్షిస్తుంది. చీమలు, చిన్న చిన్న జీవులు తీపి వాసనకు ఆకర్షితమవుతూ ఉంటాయి. ఎక్కడైతే జీవకోటికి ఆహారం దొరుకుతుందో అక్కడ అన్నపూర్ణాదేవి ఉంటుంది. రెండవది పంచదార శుక్రగ్రహానికి సంబంధించినది. శుక్రుడు భోగభాగ్యాలకు, ఐశ్వర్యానికి కారకుడు. దీపంలో పంచదార వేసి వెలిగించటం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం కలుగుతుంది. మిరియాలు, పసుపు, పంచదార మూడింటి కలయికతో వెలిగే దీపం సామాన్యమైనది కాదు. అది మీ కష్టాలను కాల్చివేసి సుఖ సంతోషాలను ఇస్తుంది. కనుక ఈ మార్గశిర గురువారం రోజు ఈ 3 వస్తువులను వేసి దీపాన్ని వెలిగించాలి. దీపం వెలిగించిన తర్వాత ఆ జ్యోతిని చూస్తూ మీ మనసులో ఉన్న కోరికను బలంగా చెప్పుకోవాలి. ఓ మహాలక్ష్మి తల్లి, నాకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవాలి. అప్పుల ఊబిలో నుండి నేను బయటపడాలి. నా ఇంట్లో ధన వర్షం కురవాలి. నా భర్తకు లేదా నాకు చేస్తున్న పనిలో విజయం కలగాలి అని మనస్ఫూర్తిగా వేడుకోండి. ఇలా ఈ మార్గశిర గురువారం సాయంత్రం దీపం పెట్టడం వల్ల మీ ఇంట్లోని ధనద్వారాలు తెరుచుకుంటాయి. ఇప్పటి వరకు మందగుండిగా సాగుతున్న వ్యాపారం పుంజుకుంటుంది. కావలసిన బాకీలు వసూలవుతాయి. ఊహించని మార్గాల ద్వారా ధనలాభం కలుగుతుంది. కోట్లు వచ్చి పడతాయి అంటే అర్థం అంతటి స్థాయికి ఎదిగే అవకాశాలు మీకు లభిస్తాయి అని. అదృష్టం అనేది ఒక్కసారి తలుపు తడితే ఎలా ఉంటుందో ఈ పరిహారం చేసిన తర్వాత మీకే అనుభవంలోనికి వస్తుంది. ఈ దీపం పరిహారంతో పాటు మార్గశిర గురువారం నాడు మనం చేయకూడని కొన్ని పనులు కూడా ఉన్నాయి. వాటిని పాటిస్తేనే మనం చేసిన పూజకు ఫలితం దక్కుతుంది. ముఖ్యంగా మార్గశిర లక్ష్మీ వారాల్లో అన్ని బట్టలు బయట వేసి ఉతకటం, ఇల్లు బూజు దులపటం, ఉసూరుమంటూ ఏడవటం, గుమ్మం మీద కూర్చోవటం, తలకు నూనె రాయటం వంటివి చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది. ఇంటిని శుభ్రం చేసుకోవటం ముందే చేసుకోవాలి లేదా తడిగుడ్డతో తుడుచుకోవాలి తప్ప ఈ రోజున మాత్రం ఇల్లంతా కడగకూడదు. అలాగే ఈరోజు ఎవరికీ చేతికి డబ్బులు అప్పుగా ఇవ్వకూడదు. గురువారం నాడు లక్ష్మీదేవిని బయటకు పంపిస్తే మళ్ళీ తిరిగి రావటం కష్టం అని పెద్దలు అంటారు. అలాగే ఈరోజు ఇంట్లో మాంసాహారం వండకూడదు, తినకూడదు. కోడిగుడ్డు కూడా తినకూడదు. సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. సాయంత్రం దీపం పెట్టే సమయంలో ఇంట్లో గొడవలు పడటము, పిల్లలను కొట్టటము, ఏడవటం అస్సలు చేయకూడదు. ఏ ఇంట్లో అయితే సాయంత్రం వేళ ప్రశాంతత, నవ్వులు ఉంటాయో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి కాలు మోపుతుంది. గొడవలు ఉన్న చోట దరిద్ర దేవత తాండవిస్తుంది. అలాగే ఈరోజు రాత్రిపూట ఎంగిలి గిన్నెలను షింక్లో వేసి అలాగే పడుకోకూడదు. వంటగదిని శుభ్రం చేసుకుని పడుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తూ
ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా మిరియాలు, పంచదార, పసుపు వేసి దీపాన్ని వెలిగిస్తే మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి. చేసే పనుల్లో విజయం కలుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ధనానికి లోటు లేకుండా మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది. ఇది మన పూర్వీకులు, ఋషులు మనకు అందించిన గొప్ప రహస్యం. నమ్మకంతో చేయండి, ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. దేవుడి మీద భారం వేసి ఈ చిన్న ప్రయత్నం రేపు సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల 15 నిమిషాల మధ్యలో చేయండి. ఆ లక్ష్మీనారాయణుల ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ విషయాన్ని మీ ఒక్కరితోనే పంచుకోకుండా మీ స్నేహితులకు, బంధువులకు కూడా తెలియజేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ జై మహాలక్ష్మి. ఇక ఈరోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో 5 తులసి ఆకులను కానీ లేదా 1 స్పూన్ అంత గల్లులుపును కానీ వేసుకొని స్నానం చేయాలి. అలా స్నానం చేసే సమయంలో గంగా 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 అని 3 సార్లు అనుకుంటే చాలా మంచిది. ఈరోజు ఇలా స్నానం చేస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ ఒంటికి దివ్య శక్తులు వస్తాయి. మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీ శరీరానికి నూతన ఉత్తేజం కూడా వస్తుంది. అలాగే ఈ మార్గశిర లక్ష్మీవార పూజ లేదా వ్రతం చేసే మహిళలు పసుపు రంగులో ఉండే దుస్తులు లేదా చీర ధరించి అమ్మవారిని పూజించుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. సులభంగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. కనుక ఆడవారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈరోజు పసుపు రంగులో ఉండే దుస్తులను మాత్రమే ధరించండి. ఇక ఈ మార్గశిర గురువారం రోజున ఇంట్లోని ఆడవారు గుర్తుపెట్టుకొని పాలు పోసి వండే కూరలను కానీ, నువ్వుల పొడి వేసి వండే కూరలను కానీ వండితే చాలా మంచిది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. పాలు పోసి వండే కూరలంటే పొట్లకాయ, వంకాయ, బీరకాయ లాంటి కూరలు తినాలి. అలాగే కొన్ని రకాల కూరలలో నువ్వుల పొడి కలిపి వండుతూ ఉంటారు. అంటే గుత్తి వంకాయ, బీరకాయ, ములక్కాడ లాంటి కూరలలో నువ్వుల పొడి వేసి వండుతూ ఉంటారు. ఈ గురువారం రోజు ప్రత్యేకంగా ఇలా పాలు పోసి వండే కూరలను, నువ్వుల పొడి కలిపి వండే కూరలను తింటే కోటి జన్మల పుణ్యం వస్తుంది. కనుక ఈరోజు అందరూ కూడా ఈ కూరలను వండి తినండి. అలా తినటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. దరిద్రాలు, దోషాలు పోతాయి. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఐశ్వర్య యోగం కలుగుతుంది. వద్దన్న ధనం వస్తుంది. సకల సంపదలు వస్తాయి. ఈరోజు ఈ కూరలు తింటే ఒంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. వద్దన్న ధనం వస్తుంది. కాబట్టి ఈ మార్గశిర గురువారం రోజు మీరు కూడా ఈ కూరలను తినండి. ఇక ఈరోజు పొరపాటున కూడా ఆనపకాయను మరియు నీచు కూరలను తినకూడదు. చాలామందికి ఈరోజు నాన్ వెజ్ తినకూడదనే విషయం తెలుసు, కానీ ఆనపకాయ తినకూడదనే విషయం తెలియదు. కానీ శాస్త్రాలలో కూడా ఈరోజు ఆనపకాయ తినకూడదని చెప్పారు. ఆనపకాయతో పాటుగా నాన్ వెజ్ కూడా తినకూడదు. అంటే చికెన్, మటన్, చేపలు, రొయ్యలు, గుడ్లు ఇలాంటివేమీ కూడా తినకూడదు. కాదని తింటే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు. ఐశ్వర్యం హరించుకుపోతుంది. ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. హల్వా రూపంలో కావచ్చు, పకోడీల రూపంలో కావచ్చు, కూర రూపంలో కావచ్చు, ఫ్రైల రూపంలో కావచ్చు, పచ్చళ్ళ రూపంలో కావచ్చు, ఇలా ఏ రూపంలోనూ కూడా ఆనపకాయ నాన్ వెజ్ ఈరోజు తినరాదు. నూడిల్స్, మంచూరియా, బర్గరు, ఫ్రైడ్ రైస్లు ఇలా ఏ రూపంలోనూ కూడా వీటిని తినకూడదు. కాదని తింటే మాత్రం దరిద్రం పడుతుంది. అప్పుల పాలైపోతారు. కనీసం గుడ్డును కూడా ఈరోజు తినకూడదు. కాబట్టి ఈ మార్గశిర గురువారం రోజు అందరూ కూడా ఈ ఆహార నియమాలను పాటించి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులవ్వండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.